ఏమనుకుంటున్నారు ఈ పరిస్థితిని? ముందుగా మీకు ఛానల్ ఉన్న సభ్యులకు, జర్నలిస్ట్ స్థాయి న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం సార్. బీజేపీ ఒంటరి పోర్ అని చెప్తా ఉంది కానీ పాపం బీజేపీలో ఉండే తెలుగుదేశం నుంచి వెళ్ళిన పారాచూట్ బ్యాచ్ ఉంది కదా, ఆ బ్యాచ్ ఏమో ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీతో పొత్తులో ఉండాలని, అదే విధంగా మేము ఇక్కడ నుంచి బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ యొక్క సఖ్యతతో పోటీ చేయాలని సీఎం రమేష్ గాని, సుజనా చౌదరి గాని, చాలా మంది ఏదైతే టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళందరూ ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ కోసం పొత్తుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి కోసమే కొంతమంది తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటే బీజేపీలో ఇంతవరకు పురంధరేశ్వరి గారు కూడా ఇంతవరకు తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఉండాలని చాలా రకాలుగా ప్రయత్నం చేసింది. అయితే వీళ్ళను పక్కన పెట్టేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో పొత్తులో ఉంటే మాకు ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది. కాంగ్రెస్ తో జత కలిసే పరిస్థితి, కాంగ్రెస్ తో జత కలిసి ఏదైతే ఎలక్షన్లకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు తెలివి వచ్చినట్టుంది బీజేపీ పార్టీకి. లేకుంటే ఇంతవరకు కూడా బీజేపీ పార్టీలో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో జైలుకి వెళ్తే జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మిలాఖత్ వచ్చి బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఖరారైంది కానీ దీంట్లోకి బీజేపీని కూడా తీసుకొచ్చేదానికి నా శాశక్తులకు కృషి చేస్తానని ఇప్పటికి కూడా చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో. నాకు తెలిసి అయితే ఇంతవరకు బీజేపీ ఒంటరిపూర్గా ఏదో వాళ్ళు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారిను లేకుంటే పవన్ కళ్యాణ్ బెదిరించడానికి అలా ఒంటరిపూర్కు పోయారు. కానీ నాకు తెలిసి అయితే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మూడు కలిసే పోటీ చేస్తాయి సార్. ఎందుకంటే అది వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కలిసే పోటీ చేస్తారు. రైట్. అంటే వాళ్ళు కలిసి పోటీ చేయాలని మీరు కోరుకుంటున్నారా, పోటీ చేయకూడదని ప్రార్థనలు చేస్తున్నారు? మేమైతే ఒంటరిగా పోటీ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో మంచి జరుగుతూనే ఓటేయమని ధైర్యంగా అడిగే హక్కు ఈ దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము వాళ్ళ పొత్తులో ఉంటారా, విడిపోతారా, లేకుంటే మేము వాళ్ళని గురించి వేడుకోవాల్సిన అవసరం ఉంది. మేము మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని దేవుణ్ణి వేడుకుంటాం, అంతే తప్ప ప్రజలను వేడుకుంటాం. ప్రజలు మీకు మంచి జరుగుతూనే ఓటేమంటాను తప్ప ఎవరిని వేడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కలిసి ఉండాలనో లేకుంటే ఇంకొకటి చేయాలనో విడివిడిగా పోటీ చేయాలనో మేము ఎక్కడ ఆలోచన చేయలేదు. మేము అనుకున్నంత మాత్రాన్ని బీజేపీ, తెలుగుదేశం లేకుంటే జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తాయని మేము అనుకుంటాం. మనం గతంలో సామెత ఉండేది, శత్రువు అనుకున్నట్టు మనం సావలేము, మనం అనుకున్నట్టు